నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు 2024 ఎన్నికల సమయంలో కూటమి సూపర్ 6 అని కొన్ని పథకాలను అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఆ సూపర్ 6ని తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సూపర్ 6 అమలు చేస్తారా లేదా అనే డౌట్ అయితే ఏర్పడుతుందన్నమాట. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో అవి ఏమిటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 గురించి ఏమని చెప్పారని మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. అవేమిటని మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితిపై ఆవేదన కలుగుతుందని, సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాము, ఇప్పుడు వాటిని చూస్తే భయమేస్తుందని, ఈ సూపర్ 6ని చూస్తే ముందుకు కదలలేకపోతున్నాము, ఈ విషయమై రాష్ట్ర ప్రజానికం కూడా సీరియస్ గా ఆలోచించాలి, లేదంటే ఈ సమస్య అలాగే ఉండిపోతుందని అతను చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ఉండాలని ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ సూపర్ 6 అనేది అమలు చేస్తారా అమలు చేయరా అనే విషయం అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఏర్పడుతుంది. ఏమో చూద్దాము, ఒకవేళ ఈ సంవత్సరం ఆగి వచ్చే సంవత్సరం ఈ సూపర్ 6ను ఇచ్చే అవకాశం ఉందేమోనని. ఈ సూపర్ 6 గురించి మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.